ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చాయనుకోండి, గూగుల్ ఉంది, అలాగే అదాని లాస్ట్ టైం లోలో గ్రూప్ ఇవన్నీ ఉన్నవన్నీ ఆయన పంపిస్తారు. ఇప్పుడు ప్రతి కంపెనీని తీసుకొచ్చి లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా టైం, రోజుకి 18 hours వరకు కష్టపడుతున్నారండి. వాళ్ళు 6 hours అంతా రెస్ట్ తీసుకుంటారు, అంతే కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే చదువుకున్న ప్రతి ఒక్కరూ 10th class నుండి 10th class అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ, ఇంజనీరింగ్ ఏదో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగం రావాలి. అందులో మన వైజాగ్, ఎందుకంటే అమరావతి తర్వాత వైజాగ్ని డెవలప్ చేయాలని, ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేయాలని ఉద్దేశంతోనే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురికి మోదీ గారు సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోన రానున్న రోజుల్లో మీరు చూస్తారు, సంవత్సరంన్నర కాలంలో మీకు వైజాగ్, విశాఖపట్నం అనేది ఇంకొక రూపంలో కనపడుతుందండి. బ్రహ్మాండమైన అభివృద్ధితో, ఐటీ కంపెనీలతో, గూగుల్ అండ్ సంస్థలు ఏవైతే వచ్చాయో అన్ని సంస్థలతో విశాఖపట్నాన్ని ఒక 1.5-2 సంవత్సరాల్లో మనం ఏది హైదరాబాద్ కూడా సరిపోదేమో, ఆ సిటీ కూడా సరిపోదేమో అన్న దేనిగా తయారు చేయడానికి చంద్రబాబు గారు సంకల్పించారు. ప్రజలందరూ లాస్ట్ 2019 కూడా ఎక్కడ ఎన్నిపోయినా సరే మేము ఈ 4 గెలవడం జరిగింది, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. కాబట్టి విశాఖపట్నం ప్రజలు ఇప్పుడు చంద్రబాబును గౌరవిస్తారు. చంద్రబాబు గారు విశాఖపట్నం ప్రజలంటే చాలా అభిమానంగా చూస్తారు. కాబట్టి విశాఖపట్నాన్ని చాలా అభివృద్ధి పరిచి బాగా ముందు తీసుకెళ్తారని ఈ విధంగా కోరుకుంటాను.